అభిషేక్తులైన దైవజనులు మనకు వర్తమానం అందిస్తారు. బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ గారు కొడాల విజయ్ గారు. నాకు ఇంచుమించుగా 3 సంవత్సరాల క్రితం పరిచయం అనుకుంటున్నాను. ఒక పాస్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి దైవజనులే స్పీకర్ అన్నమాట. అక్కడ అలాగే ఒక చెక్క బల్ల మీద కూర్చుని అంబోజీపేటలో వెనకాల కూర్చుని ఆయన ఎవరితో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలియదు ఆ రోజు వాక్యం చెప్పే దైవజనులని. చాలా తగ్గించుకుని చాలా చక్కగా అంతకే దేవుడు ఇచ్చిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మినిస్టర్ గారు లోకేష్ గారికి అడ్వైజర్గా క్రిస్టియన్స్ తరపునమాట, క్రైస్తవుల తరపున అలా తెర మీద కనబడరు, ఏం చేస్తారో వర్క్ నో పబ్లిసిటీ. వర్క్ మాత్రం ఎంత అద్భుతంగా జరుగుతుందో ప్రభువుకు తెలుసు, ఆయనకి తెలుసు, నాకు కూడా తెలుసు చాలా మట్టుకి. ఏదైనా ప్రభు కృప. ఈ సమయాన్ని అభిషేక్తులైనటువంటి బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ గారు కొడాలి విజయ గారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రాంతానికి రావటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. దైవజనులతో ఉన్న మంచి సంబంధాన్ని బట్టి కూడా సత్సంబంధాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఒక వచ్చిన భాగాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని కుటుంబంగా, క్రైస్తవులుగా ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం. దేవునికి విజ్ఞాపనలు చేస్తూ ఉంటాం. దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని. మనకిలాగానే దేవుని వాక్యములో దేవుణ్ణి అడిగి పొందుకున్నటువంటి ఒక కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తా. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా జీవించేటువంటి క్రైస్తవులుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు మనకు ఎదురైనప్పుడు, కొన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పుడు, ఆ ప్రతిఘటనలో మనము దేవుని దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో చెప్పేటువంటి వాక్యభాగం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వారికి దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది, మనందరికీ తెలుసు. ఈ 40 సంవత్సరాల జీవితంలో ఎవరైతే ఐగుప్తుని విడిచిపెట్టారో వారంతా కూడా ఎడారిలోనే చనిపోయారు, ఒక్క యెహోషువ కాలేబు తప్ప. ఎవరైతే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారో వారంతా కూడా ఎడారిలో పుట్టి ఎడారిలో పెరిగిన వారు దేవుని వాక్యం ప్రకారం. అంటే వారి తల్లిదండ్రుల దగ్గర దేవుని వాగ్దానాన్ని పొందుకుని దేవుని పిలుపుకి వారు లోబడి తల్లిదండ్రులు నడిపిస్తున్నటువంటి సేవకుల యొక్క మాటలకు వారు విధేయత చూపి ఆ ఎడారిలోనే పుట్టి ఎడారిలోనే పెరిగి ఎడారిలోనే వారిలో ఒక బలమైన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుని దేవుని వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవాలని బయలుదేరినటువంటి ప్రజలే మీరు నేను చూస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే ఐగుప్తుల నుంచి బయలుదేరిన వారంతా కూడా చనిపోయారు, ఒక ఇద్దరు తప్ప. మిగతా వారంతా కూడా కొత్త జనాంగమే. బైబిల్లో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరే తెలుగులో సంఖ్యాకాండము అని పిలుస్తాం. కానీ ఇంగ్లీష్లో నెంబర్స్ అని వచ్చింది కాబట్టి సంఖ్య అని పిలుస్తాం, ఎందుకంటే దాంట్లో అన్ని నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కదా అని. ఈ గ్రంథాన్ని రాసినటువంటి భాషలో ఈ పేరుకున్న అర్థం ఏంటంటే ఎడారిలో. ఎందుకు ఎడారిలో అనేటువంటి ఎడారి పుస్తకము క్రైస్తవులైన మనకు ఏమి నేర్పుతుందని చూస్తే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మర్మములతో కూడిన దేవుని వాక్యాన్ని బోధించే గ్రంథము సంఖ్యాకాండము.
ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎలా ప్రేమించారో నేర్పేటువంటి పుస్తకమే సంఖ్యాకాండం. సంఖ్యాకాండం అద్భుతమైనది. ఎందుకనంటే దాని ముందు గ్రంథాల్లో మనం చూస్తాం దేవుడు మొదటి తరాన్ని ఏ విధంగా నడిపించాడు, వారు దేవుని వాక్యానికి అవిధేయత జరిగినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ సంఖ్యాకాండం ఎందుకు అద్భుతమైనదంటే, నేను చెప్పాను కదా, ఇది ఎడారి పుస్తకము. ఎడారిలో దేవుని ప్రజలు దేవునితో ఏ విధంగా వారు సన్నిహితంగా నడిచారో తెలిపే పుస్తకమే సంఖ్యాకాండం. ఎందుకు సంఖ్యాకాండం ప్రాముఖ్యమైనదంటే, సంఖ్యాకాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు ప్రజలు, ఒక్కొక్క గోత్రములో ఎంతమంది ఉన్నారు, ఆ గోత్రాల ప్రజలు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ఏ విధంగా ఆవరించి ఉన్నారు, వారి గుడారాలను ఏ విధంగా వేసుకున్నారో చెప్పగానే చెబుతూ ఉంటాయి 2-3 అధ్యాయాలు. సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి వచ్చే ముందుకి ఎగ్జాక్ట్గా నిర్గమాకాండంలో 6 లక్షల ఖాళీ బలం కలిగిన ఇశ్రాయేలు ప్రజలు, యుద్ధ ప్రావీణ్యులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెడితే, సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి వచ్చే ముందుకి మరలా యుద్ధ ప్రావీణ్యులు, యుద్ధంలో పాల్గొనగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. వారితో పాటు స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. కానీ మిగతా జనాన్ని అంతా కూడా ఎడారిలో చనిపోయింది. దెర్ వాజ్ ఎ రీప్లేస్మెంట్ మోటివ్. సైనికులు మారిపోయారు, నాయకత్వం మారిపోతుంది. వారితో పాటు వచ్చినటువంటి వారు నడిపించి చిన్నప్పటి నుంచి వారికి ఆలనా పాలన చూసిన తల్లిదండ్రులు కూడా వారితో పాటు లేరు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ముందుకు నడుస్తున్నారంటే, ఎడారిలో పుట్టి ఎడారిలో పెరిగి ఎడారిలో విశ్వాసాన్ని పెంచుకుని ముందుకు నడుస్తున్నారంటే వారికి తెలిసింది ఒకటే, దేవుడు మా కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవాలి. సంగమా జాగ్రత్తగా వినండి. నేను పరిచయం చేసేటువంటి కుటుంబము, ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకోబోయేటువంటి కుటుంబము సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1-11 వచనాల్లో వస్తుందండి. దేవుని వాక్యాన్ని చదువుదాం. దానికంటే ముందు నేను చెబుతాను ఈ యొక్క ప్యాసేజ్ గురించి, వాక్య భాగం గురించి నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు 27వ అధ్యాయం 1-11 వచనాలు ఈరోజు ఈ సమకాలీన సమయంలో 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి క్రైస్తవులకు దగ్గరి సంబంధం ఉన్నటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 27వ అధ్యాయం 1-11 వచనాలు. ఒక క్రైస్తవుడు కానీ, ఒక సంఘము కానీ, ఒక సహవాసము, ఒక సంస్థ, ఒక సమాజం అంతా కూడా కలిపి, క్రైస్తవ సమాజం అంతా కలిపి, అది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైనా, భారతదేశ క్రైస్తవులైనా, ప్రపంచ క్రైస్తవులైనా, పోల్చుకోవాల్సి వస్తే పోల్చుకోవడానికి తగినటువంటి సందేశంతో కూడినటువంటి వాక్య భాగం ఉంది అంటే అది సంఖ్యాకాండము 27వ అధ్యాయం 1-11 వచనాలు. ఈ వచనాలు చాలా లోతుగా ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడతాయి. ఎందుకంటే ఈ వచన భాగాలు నాతో చాలాసార్లు పలుమార్లు మాట్లాడి నన్ను ప్రోత్సాహపరిచినటువంటి మాటలు. ఈ వచన భాగాల్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం పెద్ద దిక్కు అయినటువంటి సెలోపెహాదు అనేటువంటి వ్యక్తి ఎడారిలో చనిపోయాడు. అతను చనిపోవటం మాత్రమే కాదు, అతని భార్య కూడా చనిపోయింది. సెలోపెహాదుకి 5 కుమార్తెలు ఉన్నారు. సెలోపెహాదుకి మగపిల్లలు లేరు. ఈ సెలోపెహాదుకి 5 ఆడపిల్లలు ఉండటం మాత్రమే కాదు, ఆయన చనిపోక ముందు ఈ 5 ఆడపిల్లలకి వివాహాలు కూడా చేయలేదు. ఈ 5 ఆడపిల్లల గురించి రాబోయే 35-40 నిమిషాలు మీతో మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా మీకు నిరాశ వస్తే, బాధ కలిగితే, లేదు మేము సమాజంలో వెక్కిరింపబడ్డాము, మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, లేకపోతే మా కుటుంబాన్ని చులకనగా చూస్తున్నారు, మేము ముందుకు నడవలేకపోతున్నాము, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మేము రోషంగా ముందుకు కొనసాగింపలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కనుక మీ మనసులోకి వస్తే మీరు చదవవలసిన వచన భాగం ఏంటో తెలుసా? ఈ 5 కూతుళ్ళ గురించి. ఈ 5 కూతుళ్ళకి తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, వివాహం కాలేదు, వారికి సలహాలు ఇవ్వడానికి తల్లి కూడా లేదు. కానీ ఈరోజు ఈ 5 కుమార్తెలకు వచ్చినటువంటి సమస్య ఇంతకు మించి సమస్య వచ్చింది వాళ్ళకి. సమస్య ఏంటంటే
వారు ఏ ప్రజలతో అయితే మమేకమయ్యి 39 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారో ఎడారిలో, ఆ ప్రజలే ఒక మంచి రోజున వారిని పిలిచి ఏం చెబుతున్నారంటే, మీరు మాతో ప్రయాణం చేయవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పారు వాళ్ళు. మీరు మాతో ప్రయాణం చేయనక్కర్లేదు. ఒకవేళ మీరు మాతో ప్రయాణం చేసి వచ్చినా మీకు వాగ్దాన దేశములో పాలిభాగము లేదు అని చెప్పారు. సొసైటీ, సమాజంలో కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు ఏం చేస్తాయంటే అవి కొంతమంది వ్యక్తుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వాగ్దానం ఉంది, ఇశ్రాయేలు ప్రజలందరికీ వాగ్దానం ఉంది. అదే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇశ్రాయేలు ప్రజల్లో పాలుభాగస్తులైన ఒక కుటుంబాన్ని నిలదీసి పక్కన పెట్టి చెబుతున్నారు, మీకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దాన దేశంలో పాలుభాగం లేదు అని చెప్పారు. దానికి వారు చెప్పింది ఏంటంటే, మీ తండ్రి లేడు, మగవారికి మాత్రమే ఇవ్వాలి కదా, మీకు మగ దిక్కు లేదు, ఒకవేళ మేము ఇద్దామని చూస్తే మీకు అన్నదమ్ములు కూడా లేరు, మీకు దేవుడిచ్చేటువంటి వాగ్దాన దేశంలో మీరు పాలు పొందడానికి మీకంటూ ఏమీ కూడా లేదు అని చెప్పారు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ ఆశ పెట్టుకుండా అయితే వీళ్ళు 38 సంవత్సరాలు ప్రయాణం చేశారో ఆ ఆశను సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏం చేసినాయంటే తొక్కు పెట్టేసినాయి. నువ్వు పనికిరావని చెప్పారు, నీకు ముందుకి ఎటువంటి ప్రయాణం చేయడానికి ఎటువంటి నిరీక్షణ లేదని చెప్పారు. ఆ సమయంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఎంత దారుణంగా ఆలోచిస్తారో నేను ఊహించగలను. తల్లిదండ్రులు లేని ఆడపిల్లల్ని సమాజం ఏ విధంగా చూస్తుందో ఒకసారి ఆలోచించండి. అన్నదమ్ములు కూడా లేరు, వివాహం కాలేదు, వారికి చెప్పుకోవడానికి రేపటి దినాన ఆశ కూడా లేకుండా సమాజం చంపేసింది. ఈరోజు చాలామంది మాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందని చెబుతారు. ఇంతకంటే గొప్ప సమస్య ఉందని నేను అనుకోను. కానీ ఇంత గొప్ప సమస్యలో ఉన్నటువంటి ఒక కుటుంబము దేవుని దగ్గరికి వచ్చి దేవుని మెప్పు పొంది దేవునితో ఓకే అనిపించుకున్నారు. చూసారా, అది ఈ వచన భాగంలో ఉన్నటువంటి గొప్పతనం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని వాక్యానికి విధేయత చూపితే ఈ చెల్లెళ్ళు, ఈ అక్కలు తీసుకున్న నిర్ణయాన్ని రాత్రిపూట సమయంలో మనం ఒకసారి ధ్యానించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చూడండి, ఈ వచన భాగాన్ని నేను స్లోగా చదువుతాను మీకోసం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు ఏసేరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునుమనుడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు, అతని కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా అనున్నవి. 5 కుమార్తెలు. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతని కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, తర్వాత వచ్చిన భాగాన్ని తర్వాత చదువుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైంది నేను ఏ వచ్చిన భాగాన్ని చెబుతున్నాను. సెలోపెహాదుకి 5 కుమార్తెలు ఉన్నారు. నేను చెప్పాను కదా, పాత నిబంధనలో ఇశ్రాయేల్, జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారాన్ని కలిగి ఉండేవాళ్ళు. ప్రత్యక్ష గుడారము ఒకసారి ఊహించుకుంటారని నేను చెబుతున్నాను. ఇశ్రాయేల్లో ఖాళీ బలం కలిగిన వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు. యుద్ధ ప్రావీణ్యులు 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది ఒక ప్రదేశంలో ఉంటే ఎంత జనాంగం అవుతారో ఒకసారి ఊహించుకోండి. 6 లక్షల మంది, 6 లక్షల మంది యుద్ధ ప్రావీణ్యులు ఉన్నారు అంటే వారితో పాటు నేను చెప్పాను కదా, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మీరు ఎంత తక్కువ వేసుకున్న 4 6 24 వేసుకున్నా 25 లక్షలకి తక్కువ ఉండరు. 25 లక్షల మంది. 25 లక్షల మందిని మోషే గారు ఆ సమయంలో ఎలా పెట్టేవాళ్ళు అంటే, వారు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మధ్యలో పెట్టుకునేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలందరికీ మధ్యలో ఏముండేది?
ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారం తర్వాత దాని దగ్గర సేవ చేస్తున్నట్టు, ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేస్తున్నటువంటి యాజకుని కుటుంబం ఉండేది. యాజక కుటుంబం తర్వాత లేవీ గోత్రం అంతా ఉండేది. ఎందుకంటే లేవీలకి దేవుడే స్వాస్థ్యం కాబట్టి. ఈ లేవీ గోత్రం తర్వాత సంఖ్యాకాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఇశ్రాయేలు ప్రజలు ఉత్తరాన్న, నాకు తెలుగులో కరెక్ట్గా చెబుతూ రాదు, సౌత్ దక్షిణాన్న, పశ్చిమాన్న, తూర్పున, ఉత్తరాన్న 4 భాగాల్లో కూడా ప్రతి పక్కన కూడా 3 గోత్రాల వాళ్ళు ఉండేవాళ్ళు. 4 పక్కన మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉండేది, టెంట్ ఆఫ్ మీటింగ్. ఎందుకు మధ్యలో ఉండేదంటే ఈ పక్క 3 గోత్రాలు, ఈ పక్క 3, వెనక 3, ముందు 3 ఉండే. ఎవరైనా సరే దేవుని దగ్గరికి రావాలంటే అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రదేశంగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండేది. ప్రత్యక్ష గుడారం దగ్గర మోషే ఉండేవాడు మధ్యలో. ఆ తర్వాత యాజకుని సమూహము, లేవీలు, మిగతా గోత్రాలన్నీ ఉండేవి. కానీ వీటికి పశ్చిమ భాగాన బెన్యామీను గోత్రము, మనష్షే గోత్రము, ఎఫ్రాయిము గోత్రం ఉండే. మిగతా అన్ని పక్కనున్న గోత్రాలను పక్కన పెట్టారు. ఈ ప్రజలకి ఈరోజు సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఏ గోత్రం నుంచి వస్తున్నారు? మనష్షే గోత్రం నుంచి వస్తున్నారు. అంటే మనష్షే గోత్రము ఇశ్రాయేల్ యొక్క క్యాంపులో ఎక్కడ ఉందంటే, ఒకవేళ మోషే గారు దేవుని యొక్క మందసము, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము సెంటర్లో ఉంటే అక్కడ నుంచి ప్రప్రదంగా మోషే ఉండేవాడు. ఆ తర్వాత ప్రధాన యాజకుడైన అహరోను ఉండేవాడు. అహరోను వంశావళి ఉండేది. ఆ తర్వాత లేవీలు ఉండేవాళ్ళు. లేవీలు తర్వాత బెన్యామీను గోత్రం ఉంది. బెన్యామీను గోత్రం తర్వాత మనష్షే గోత్రం ఉంది. చూడండి ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయో. మనష్షే గోత్రంలో కూడా మొగదిక్కు లేడు కాబట్టి, వారిని అడిగేదేవాడు లేడు కాబట్టి మనష్షే గోత్రాన్ని కూడా అట్టడిగిపోయిన స్థితిలో ఉండేవాళ్ళు. ఈ నేను చెప్పేటువంటి 5 సహోదరిమణులు సమాజంలో వెలివేయబడిన స్థితి, వెనకబడిపోయిన స్థితి, ముందుకు రాలేనటువంటి స్థితి, ముందుకు వచ్చి చెప్పుకోవడానికి ఎటువంటి సాక్ష్యం లేని బ్రతుకుతున్నటువంటి సహోదరిమణులు వీళ్ళు. నేను అనుకుంటాను వారు ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా దేవుడు మా కుటుంబాన్ని ఎన్నుకున్నాడా? నిజంగా మేము దేవుని రక్షణలో ఉన్నామా? నిజంగా మేము దేవుని రక్షణలో ఉంటే ఈరోజు ఇటువంటి పరిస్థితి మాకెందుకు ఎదురయ్యింది? మీరు ఇప్పుడు చదివిన వాక్య భాగంలో చూస్తారు కదా, ఆ యొక్క సహోదరి మనులు వారు ఎత్తినటువంటి కొన్ని ప్రశ్నలు నేను తర్వాత మీతో మాట్లాడతాను. వాళ్ళు చెబుతారు, మా నాయన గురించి సమాజం అంతా ఏం చెప్పుకుంటుందంటే, మా నాన్న కోరాహు కుమారులతో పాటు, కోరాహు వంశంతో పాటు చనిపోయాడు అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సమాజం ఏమనుకుంటుందంటే వీళ్ళ నాన్న సహజంగా చనిపోలేదు, దేవుని చేత శపించబడ్డాడు. ఒక్కొక్కసారి మనకు ఆర్థిక పరిస్థితి చూసి, మన కుటుంబ పరిస్థితి చూసి, మన ఎదుగుదలలో ఉన్నటువంటి ఆ యొక్క అమరికలను చూసి, ఎత్తు పల్లాలను చూసి చాలాసార్లు ప్రజలు వారి మనసుల్లో బేజీరు వేసుకుంటూ ఉంటారు, వీళ్ళు దేవుని చేత శపించబడిన వారు అని. నేను ఈ రాత్రి మీతో చెబుతూ ఉన్నాను, దేవుడు శాపాన్ని కూడా, హేతువు లేని శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడే మన దేవుడు, మన యేసయ్య. ఈ స్త్రీలను అందరూ తక్కువ చేసి చూశారు, దేవుని చేత శపించబడ్డారు అనుకున్నారు. ఎప్పుడైనా సరే ఈ క్లిష్టమైన పరిస్థితి మన జీవితంలో ఒక సమాజముగా, సముదాయంగా, కుటుంబంగా, వ్యక్తిగా ఏర్పడినప్పుడు ఈ కుమార్తెల నుంచి నేర్చుకునే 3 పాఠాలు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. అవును, తండ్రి లేడు, సహోదరుడు లేడు, రేపు అనేది ఎందుకు ప్రయాణం చేయాలో కూడా వీరికి తెలియదు. బహుశా వారు అనుకుంటూ ఉండవచ్చు, ఆ రాత్రి ఇదే బహుశా మాకు చివరి రాత్రి. ఎందుకు నువ్వు ఉదయం లెగటం, ఎందుకు మన్నా పోగు చేసుకుంటాం, ఎందుకు మన్నా తింటాము, తిని ఏమి సాధిస్తావు, నువ్వు ఎలాగో వెళ్ళి అక్కడ సాధించేది ఏమీ లేదు, చనిపోమని కూడా ప్రజలు బహుశా ప్రోత్సాహపరిచి ఉండవచ్చు ఈ యొక్క 5 సహోదరి మంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ 5 చెల్లెమ్మలు తీసుకున్న ఒక నిర్ణయాన్ని మీ ముందు పెడుతున్నాను, చూడండి. 2వ వచనం, మోషే ఎదుటను వారు ప్రత్యక్షము గుడారము యొక్క ద్వారమునొద్ద, మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను,
సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, ఇన్ని సమస్యలు వారి దగ్గర పెట్టుకుండి ఎక్కడో మనస్సే గోత్రములో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, మీరు అనుకున్నట్టు పక్కన కాదు. అక్కడి నుంచి అంట 2వ వచనము హీబ్రూ భాషలో చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి వారు ఏం చేస్తున్నారు తెలుసా? దే ఆర్ మేకింగ్ అన్ అప్రోచ్ అని ఉంటుంది, ఖరాబ్ అని ఉంటుంది హీబ్రూ మాట. గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు హీబ్రూ చెబుతున్నాను. ఖరాబ్ అనే మాట ఏంటంటే, వారికి 5 కుమార్తెలకి ఉన్నది ఒకటే సమస్య. సమస్య పరంగా వాళ్ళు ఒకటయ్యారు, ఆలోచనలో ఒకటయ్యారు, స్వరములో ఒకటయ్యారు, దేవుని యొక్క నిర్ణయాల్లో ఒకటయ్యారు, నిరీక్షణలో పాలు పంచుకోవాలనుకున్నారు. ఆ రాత్రి ఏది జరిగినా సరే మేము 5 ఒకే మాట మీద ఉంటామని ఒక నిర్ణయాన్ని తీసుకుండి, ఆ నిర్ణయానికి వారందరూ కూడా తలొగ్గి ఏం చేస్తున్నారు తెలుసా? వారు ఒక విధానాన్ని రూపొందించుకుంటూ ఉన్నారు. ఆ రాత్రి సమస్య వచ్చింది, రేపు అనేది వారికి అగోచరంగా ఉంది. ఆ రాత్రి 5 కూడా ఒక చోటకు రావటం మాత్రం కాదు, ఒక ఆలోచన విధానంతో వారందరూ కూడా వచ్చినట్టు ఉంటుంది. నిలిచి వారందరూ కూడా నిలబడ్డారంట. ఆ నిలబడ్డారు అనేటువంటి మాట హీబ్రూ భాషలో ఖరాబ్ అని ఉంటుంది. మీరు గనక సమస్య వచ్చినప్పుడు ప్రప్రదంగా చేయవలసింది తెలుసా? దేవుని వాక్యం చెబుతుంది 2వ వచనంలో, వారు ఆ సమస్య దగ్గరికి వచ్చినప్పుడంట దే ఆర్ మేకింగ్ అన్ అప్రోచ్. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుంచి ఒక విధానాన్ని సృష్టించుకుని ఆ విధానం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్తాం మొదలు పెట్టారు చూసారా, ప్రయాణం మొదలు పెట్టారు చూసారా. అది అవలంబించుకోవాల్సిన మొట్టమొదటి ప్రయత్నం. వారికి సమస్య వచ్చింది. ఆ సమస్య ఏం చేసిందంటే, అంతకుముందు 5 అక్క చెల్లెల మధ్య బహుశా మనస్మర్థలు ఉండేమో. ఎప్పుడైతే సమస్య వచ్చిందో 5 ఒక స్థలానికి వచ్చేసారు. వారి ఆలోచనలు కలిసినాయి, వారి నిరీక్షణ కలిసింది, వారి భవిష్యత్తు కలిసింది, వారి బాధ కలిసింది. కలిసినప్పుడు వారందరూ ఒక ఆలోచనతో వచ్చి ఏకతాటి మీదకి వచ్చి ఒక నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, మనం ఉన్న సమస్యలో మనం ఇక్కడ మిగిలిపోయినా చనిపోతాము, ఒకవేళ ఎవరికి చెప్పుకోకపోయినా చనిపోతాము. ఆ చనిపోయేదేదో దేవుని సన్నిధికి వెళ్ళి చనిపోదాము. కాబట్టి మనం మన మనష్య గోత్రాన్ని విడిచిపెట్టి దూరాన్ని కనబడుతున్నట్టు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి మోషేకి మన గోడు చెప్పుకుందాం అనుకున్నారు. నేను క్రైస్తవునిగా, తోటి క్రైస్తవునిగా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటా. సమస్య వచ్చినప్పుడు అది సమాజమైనా, వ్యక్తి అయినా, సంఘమైనా సరే మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనష్య గోత్రము నుంచి వారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ యొక్క విధానాన్ని మనం అవలంబించం. మనం ఏం చేస్తామంటే, మనష్య గోత్రం నిలబడి మన ఇంటి పక్కన ఉన్నవాడు, మన ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు, మన ఊళ్ళో పెద్దలు, మన సమస్యకి మన తరపున ఎవడు నిలబడతాడో వారందరినీ పోగు చేసుకుందాం అనుకుంటాం. ఎంతమందిని పోగు చేస్తే అంత బలం అనుకుంటాం. ఇది ఈ స్త్రీలు ఏమాత్రం కూడా ఆలోచించాల. చావు ముందు ఉంది, వాళ్ళకి భవిష్యత్తు చీకటిగా ఉంది. కానీ వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్ణయం ఏంటంటే, మనము ఇక్కడి నుంచి దేవుని యొక్క ద్వారబంధాల దగ్గరికి వెళ్దాం. దేవుని ద్వారబంధాల దగ్గరికి వెళ్తామంటే ఏదో మనం మన ఇంటికాడి నుంచి సాయంత్రం పూట బయలుదేరి ఇంటికి గొండం పెట్టుకుంటే సంఘానికి వచ్చేయటం కాదు. దేవుని ద్వారబంధాల దగ్గరికి వెళ్తామంటే కొన్ని రోజుల ప్రయాణం అది. వాళ్ళకి ఎవరు ఒప్పుకుంటారండి? ఆల్రెడీ సమాజం వారిని తర్వాత చదివిన వచ్చిన భాగాల్లో 4-5 వచనాలు చదువుతాం. సమాజం ఆల్రెడీ చెబుతుంది, మీరు దేవుని చేత చెప్పించబడ్డాడు మీ తండ్రి అని. ఎప్పుడైతే శాపము అనే ఆలోచన ప్రజల మధ్యన ఉందో, ఏ ప్రజలు వీరిని వెళ్ళనిస్తారు ముందుకి? ఎందుకంటే అప్పటికే మోషే ప్రతి 100 మందికి ఒక నాయకుని పెట్టాడు, ప్రతి 1000 మందికి ఒక నాయకుని పెట్టాడు. అంటే ఈ స్త్రీలు ఇప్పుడు మనష్య గోత్రం నుంచి బయటికి రావాలంటే 100 మందికి పైన ఉన్న నాయకుడిని కలవాలి. 100 మంది పైకున్న నాయకుడిని కలిసిన తర్వాత ఆ పైన ఉన్న 1000 మందికి పైన ఉన్న నాయకుడిని కలవాలి. 1000 మందికి పైన ఉన్న నాయకుడిని కలిసిన తర్వాత 10,000 మందికి పైన ఉన్న నాయకుడిని కలవాలి. వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరినీ ఒప్పించాలి. వీళ్ళని ఒప్పించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ముందుకు వెళ్ళాలి. అందుకే వాక్యంలో ఉన్నాయి చూడండి, నేను చెబుతాను కాదు, ఇక్కడ ఉన్నాయి చూడండి. వాళ్ళు ఏం చేశారంటే, ప్రత్యక్ష గుడారం యొద్ద, ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానులు ఎదుటను. చూడు, వాక్యంలోనే 4 హైరార్కికల్ స్ట్రక్చర్స్ కనపడుతూ ఉన్నాయి మీకు. సమాజం ముందు, సమాజాన్ని అంతా దాటుకుని వచ్చారు. సమాజం దాటుకుని వచ్చిన తర్వాత సమస్య సాల్వ్ అయిపోయిందా? లేదు. ప్రధానులు ఉన్నారు అక్కడ. ప్రధానులు ఒప్పించాలి. ప్రధానుల నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎలియాజరు దగ్గరికి వెళ్ళాలి, యాజకుడి దగ్గరికి. యాజకుడితో అయిపోయిందా? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు?
మోషే దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారి యొక్క ఆలోచన ఒకటే, ఇప్పుడు వీరు ఒక సమస్యను పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని యొక్క ద్వారబంధాల దగ్గరికి వెళ్తున్నారు. ఒకవేళ ఆ సమస్య గనక అక్కడ దేవుని దృష్టిలో సరి అయింది కాని ఎడల వారు రాళ్ల చేత కొట్టబడి అదే ప్రదేశంలో చంపబడతారు. అంతకుముందే కోరహు కుమారుల విషయంలో, దాతాను అభిరామ విషయంలో మనం వాక్యంలో చాలా స్పష్టంగా చూసాం. కొన్ని రోజుల క్రితమే అది జరిగింది. ఒకవేళ నేను చావలసి వస్తే నా దేవుని చేతిలో నా యొక్క ఊపిరిని పెడతాను, కానీ ఈ లోక సంబంధమైన వ్యక్తులతో నేను రాజీ పడి దేవుని యొక్క నామానికి అవమానం తేను అని సిద్ధపడినటువంటి స్త్రీలే ఈ రాత్రికాల సమయంలో మనం చదువుతున్నటువంటి ఈ స్త్రీలు. దేవుని వాక్యాన్ని నమ్మారు వాళ్ళు. దేవుని వాక్యము మోషే అయినటువంటి ప్రధాన నాయకుడైన మోషే వారి యొక్క సమాజంలో, వారి పాలెములో ఆయన ప్రచురిస్తూ ఉన్నప్పుడు విని పెరిగారు. ఆ వాక్యం వారిలో బలంగా పనిచేసింది. సమస్య వచ్చినప్పుడు మేము సనగటము కరెక్ట్ అయిన విధానం కాదు, గొనగటము సరైన విధానం కాదు, మా పాళెంలో కూర్చుండి ఏడవటం సరైన విధానం కాదు. సమస్య వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచిన మా దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటమే సరైన విధానం అని ఈ యొక్క స్త్రీలు నమ్మారండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటన. దేవుని సేవకునిగా ఈ రాత్రికాల సమయంలో మీతో చెబుతూ ఉన్నా, అమ్మ, సమస్య ఏదైనప్పటికీ కూడా అది మనుషులు తీర్చగలిగిందైనా మనుషులు తీర్చలేనిదైనా ఈ స్త్రీలు చేసినట్లు అది మోషే దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు యాజకుడైన ఎలియాజరు దగ్గరికి వెళ్ళలేదు, ప్రధానుల దగ్గరికి వెళ్ళలేదు, సర్వ సమాజంలో ఉన్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వివాహాలు చేసుకోండి, మాకు భవిష్యత్తునివ్వండి, తద్వారా మేము కూడా మీ యొక్క కుటుంబాల్లో పాలిభాగస్థులం అయిపోతామని వీరు పోరాడలేదు. వీళ్ళు పోరాడింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాగ్దానము మా యొక్క కుటుంబాల్లో ఎందుకు నెరవేరట్లేదు అని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవులుగా మనం పోరాడవలసి వస్తే దేవుని వాక్యాన్ని మన యొక్క గృహాల్లోకి తీసుకురావడానికి పోరాడాలి. మన యొక్క వ్యక్తిగత కుటుంబాల్లోకి తీసుకురావడానికి మనం పోరాడాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని వాగ్దానాన్ని పొందుకుని ఆ వాగ్దానంలో ప్రవేశించడానికి కావలసిన అర్హత కోసం పోరాడాలి తప్ప ఈ లోకంలో దొరికేటువంటి మన్నా కోసం కాదండి మన పోరాటం. వారు ఆకలి కోసం పోరాడలా, ఆకలి కోసం సనగలేదు. దేవుని యొక్క పిలుపు వారి కుటుంబాల్లో ఎందుకు నెరవేరదు అనేటువంటి పటిమ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళగలిగారు. అందుకే మొట్టమొదటి విధానం మీరు గుర్తుంచుకోండి, అది ఎవరైనా సరే, అది ఎంత పెద్ద వ్యవస్థ అయినా సరే, సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళవలసిన మొట్టమొదటి మార్గము దేవుని యొక్క ద్వారబంధాల దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. ఈ స్త్రీలు కొన్ని నెలలు పట్టిందో నాకు తెలీదు, కొన్ని రోజులు పట్టిందో నాకు తెలీదు, కాకపోతే మనష్షే గోత్రం నుంచి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావటం మాత్రము కొంత సమయం పట్టేటువంటి ఒక ప్రయాణం. అది ఈ ప్రయాణం అంతా కూడా వారి యొక్క బిగువును, వారి ప్రాణాలను చేత పట్టుకుని చస్తామో బ్రతుకుతామో అని తెలియనప్పటికీ కూడా వారు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు, కానీ వారి గుడిసెల్లో ఉండి దేవుణ్ణి గొనగడానికి సనగడానికి మాత్రము ఈ కుటుంబం ఏమాత్రం కూడా ఇష్టపడలేదండి. అక్కడితో అయిపోయిందా? చూడండి, రెండో విషయం ఏం చేస్తున్నారు? ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేశారు, మోషే దగ్గర నిలబడ్డారు. నిలబడిన తర్వాత మోషే దగ్గరికి వచ్చి వారు ఏం చేస్తున్నారో అది నాకు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం వస్తాం, సంఘానికి వస్తాం, దేవుని దగ్గరికి వస్తాం, దేవుని ద్వారబంధాల దగ్గరికి వస్తాం. ద్వారబంధాల దగ్గరికి వచ్చాక ఏం చేస్తారు తెలుసా? చాలాసార్లు ఈ స్త్రీలు చేసింది మాత్రం మనం చేయం. వచ్చారు, రావటానికి చాలా సమయం పట్టింది, కానీ రావటం నేర్చుకున్నారు, అలవర్చుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. వచ్చాక చూడండి ఏం జరిగిందో నేను చదువుతాను. అక్కడ వారు చెబుతూ ఉన్నారు కదా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. నేనేం కోరుకున్నానంటే ఈ స్త్రీలు రావటమే, అయ్యా మేము ఆకలితో ఉన్నాము, మాకు భవిష్యత్తు లేదు, మా ఇరుగు పొరుగు వారు మమ్మల్ని తిడుతున్నారు, మేము ఎలా బతకాలి అని ఏమన్నా అడుగుతారనుకుని అడగట్లేదు. మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరాహు సమూహములు అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహములో ఉండలేదు. మా తండ్రి అరణ్యములో మరణమాయను. అరణ్యంలో చెప్పాను కదా, ఈ పుస్తకం పేరే అరణ్యములో. మా తండ్రి అరణ్యములో మరణమాయను అంటే వారు ఒక సెల్ఫ్ స్వీయ నిర్ణయాన్ని వాళ్ళు అక్కడ అవలంబిస్తూ ఉన్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా బలంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. మా తండ్రి అరణ్యములో మరణమాయనంటే ప్రజలు కానీ సమాజం చెప్పుకున్నట్టు, ప్రధానులు చెప్పుకుంటున్నట్లు మా తండ్రి కోరాహు యొక్క సంతానంతో లేడు. మా తండ్రి కోరాహు వలె, దాతాను అభిరాము వలె శపించబడినవాడు మా తండ్రి కాదు.
మా తండ్రి అరణ్యములో మరణమాయను. చూడమాట, తన పాపమును బట్టి మృతి నొందును. సంగమం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ స్త్రీలు వచ్చారు. నాకు ఇక్కడ ఈ వాక్యం చాలా ఇష్టం అవుతుంది. ఎవరైనా మాకు కుమార్తెలు వద్దు, కుమారులు కావాలి, మా వంశాన్ని నిలబెడతాడు, ఏంటండి మా వంశాన్ని నిలబెడతాడు అన్నప్పుడు ఈ వాక్యం చెప్పండి వాళ్ళకి. ఈ ఆడపిల్లలు వచ్చి మాకేదో స్థలం కావాలని అడుగుతుల్లా. అదే కదా వాళ్ళకి కావాల్సింది. మీకు వాగ్దాన దేశంలో వాటా లేదన్నారు, అది అడగాలి కదా. కానీ వీళ్ళు ఎవరి గురించి అడుగుతున్నారండి? వాళ్ళ తండ్రి గురించి అడుగుతున్నారు. చూసారా, అక్కడ నచ్చేశారు వీళ్ళు. బతుకున్న తండ్రినే పట్టించుకోని రోజులు ఇవి. అసలు తండ్రి బతుకుండి ఆస్తి ఇవ్వలేదనుకోండి, అసలు ఆ తండ్రి గురించి ఎక్కడ ఎత్తుతాం మనం అంటే కొంతమంది. ఇక్కడ తండ్రి చనిపోయాడు. తండ్రి ఏ ఒక్క రూపాయి నయా పైసా కూడా వీళ్ళకి సంపాదించలేదు. పోతా పోతా ఏదైతే స్వాస్థ్యంగా రావాల్సిందో ఒకవేళ ఆయన ఆ గోత్రంలో వారికి వివాహాలు చేస్తుంటే వచ్చేదేమో స్వాస్థ్యం, వివాహాలు కూడా చేయలేదు. అంటే ఒక విధంగా చూస్తే ఈ ఆశీర్వాదము ఐశ్వర్య భాగంలో చూస్తే ఆ తండ్రి ఒక ఫెయిల్యూర్ ఫాదర్. నేను చెప్పట్లేదు ఈ లోకంలో ఉన్న పోకండ బట్టి చూస్తే. కానీ ఈ పిల్లలకు, ఈ కూతుళ్లకు వాళ్ళ నానే వాళ్ళ హీరో. అందుకే ఇంత కష్టపడి ఇన్ని రోజులు ప్రయాణం చేసుకొచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి చూస్తున్నారు, మా నాన్న ఎడారిలో మరణమాయని కానీ కోరా యొక్క గుంపులో మా నాన్న లేడు అని చెబుతున్నారు. అంటే తండ్రి పేరు గురించి వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. తండ్రి పేరు ఓకే, మా నాన్న పేరు చూడండి, తర్వాత వచనం ఉంటుంది, 4వ వచనంలో, అతనికి కుమారులు కలుగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. ఇక్కడ నేను ఒక యోధులైన 5 కుమార్తెలను చూస్తూ ఉన్నా. తండ్రి చనిపోయాక తండ్రి పేరు కోసం యుద్ధం చేస్తున్నారు. చూడండి ఇక్కడ. ఒకవేళ మీరు పేర్లు పెట్టుకోవాల్సి వస్తే అటువంటి యుద్ధ ప్రావీణ్యం కలిగిన వీరమల్లు ఎవరు ఉన్నారంటే నా దృష్టిలో ఈ 5 కూతుళ్ళే. తండ్రి చనిపోయాక తండ్రి పేరు కోసం వీరు ప్రాకులాడుతూ ఉన్నారు. మా తండ్రి పేరు తుడిచిపెట్టిపోవటం ఎందుకు జరగాలి? మా తండ్రి పేరు లేకుండా ఎందుకు చేస్తారు? మా తండ్రి ఒక లెగసీ సృష్టించుకున్నాడు. మా ముత్తాతల నుంచి వస్తుంది, అది మా గోత్రాల నుంచి, మనస్సే నుంచి వస్తుంది. ఈరోజు మీరు స్వాస్థ్యం ఇవ్వకపోతే మా తండ్రి పేరు ఈ జీవిత చరిత్రలో లేకుండా పోతుంది. అది తుడిచిపెట్టుకుపోవటం మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అని చెబుతున్నారు. అంటే ఈ యొక్క స్త్రీల యొక్క క్యారెక్టర్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని పక్కన పెట్టేసి నాకు వాగ్దానము, నేను దేవుని మనిషిని, దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని చెప్పుకునేటువంటి కుటుంబాలు ఒకసారి ఈ స్త్రీల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయము. ఆ ముందు వచనంలో చెబుతారు కదా, అతనికి కుమారులు కలగల, అతనికి పిల్లలు లేరు. అతనికి పిల్లలు లేరు కాబట్టి మా తండ్రి పేరు మాసిపోవడం మాకు ఇష్టం లేదు, అతనికి స్వాస్థ్యము కావాలని ఆడపిల్లలు అడుగుతూ ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర మనం ఉండవలసినటువంటి రెండో ప్రాముఖ్యమైన విధానం ఏంటో నేను చెబుతాను ఈ రాత్రికాల సమయంలో. ఈ స్త్రీలను నేను చూస్తున్నప్పుడు వారు దేవుడు వారి జీవితాల్లో ఏమై ఉన్నాడో సమాజం అంతటి ముందు, యాజకుల ముందు, నాయకులైన మోషే ముందు వారు ఉన్నది ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. అప్హోల్డింగ్ సెల్ఫ్ ఐడెంటిటీ. మీ స్వీయ గుర్తింపుని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. హల్లెలూయా. ఏంటండి స్వీయ గుర్తింపు? ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏదైనా కానీ లోతు వెళ్తూ ఉంది అంటే ఆ ఎలుతు ఏంటో తెలుసా? చాలాసార్లు మనం మన స్వీయ గుర్తింపుని విడిచిపెట్టేస్తున్నాం. ఈరోజు క్రైస్తవులము అనేది మన స్వీయ గుర్తింపు, దేవుని బిడ్డలము అనేది మన స్వీయ గుర్తింపు. దేవుని బిడ్డలమైన మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని ఉన్నది ఉన్నట్టు చెప్పగలగటమే దేవుడు మనకిచ్చినటువంటి స్వీయ గుర్తింపు. ఉన్నది ఉన్నట్లు చెప్పటము. ఈ స్త్రీలు ఏం చేయట్లేదు తెలుసా? అవును, మా నాన్న మాకు చాలా ఇచ్చాడు. చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనం వెనుకబడిపోయేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే నిజాలు దేవుని దగ్గర మాట్లాడటం మర్చిపోవటమే. ఏంటండి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా తెలుగు అర్థమవుతుంది కదండి, మీరు సీరియస్గా ఉన్నారు.
నిజాలు దేవుని దగ్గర చెప్పలేకపోవటం. స్వీయ గుర్తింపులో ఉన్నటువంటి ఒక విధానాన్ని నేను మీకు చెబుతూ ఉన్నా. ఈ స్త్రీలలో నాకు నచ్చింది, అక్కడికి వచ్చారు, ఎవరేమనుకుంటారు? మనస్సే గోత్రం వాళ్ళు ఏమనుకుంటారు, ఎఫ్రాయిము గోత్రం వాళ్ళు ఏమనుకుంటారు, దాని ముందు బెన్యామీను గోత్రం ఏమనుకుంటుంది, ప్రధానులు ఏమనుకుంటారు, యాజకుడు ఏమనుకుంటాడు, లేవీలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమైనా అనుకొని మాకు తండ్రి లేడు, మాకు అన్నదమ్ములు లేరు, మాకు ఈ రోజే చివరి రోజు, మాకు భవిష్యత్తు కనపడతలేదు అని ఆ స్త్రీలు బిగ్గరగా దేవుని ముందు పోరాడుతూ వారు చేస్తున్న ప్రార్థనే వారి స్వీయ గుర్తింపుకి నాంది పలికిందండి. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం కోల్పోతుంది ఏంటో తెలుసా? స్వీయ గుర్తింపు. లేనిపోని ఆడంబరాలకు వెళ్ళిపోతూ ఉన్నాం, నిజానికి దూరంగా బ్రతకటం. ఏంటండి ఆడంబరం అంటే? ఆడంబరం అంటే ఏంటో తెలుసా? నాకు ఎక్కడన్నా కానీ ఒక ఇల్లు ఉందనుకోండి, కనపడిన వాళ్ళకి ఏం చెబుతుంది తెలుసా? మాకు 2-3 ఇళ్ళు ఉన్నాయండి. మనకి నెలకు 10,000 రూపాయలు జీతం వచ్చిందనుకోండి, మనం చెప్పేది ఎలా ఉంటుంది తెలుసా? 1,00,000-1,50,000 జీతం వస్తున్నట్టు హడావిడి చేస్తూ ఉంటాం. దేవుని సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి చాలాసార్లు అబద్ధాలు బొంకుతూ ఉంటాం. అది మన స్వీయ గుర్తింపుని తాకట్టు పెట్టడమే. దేవుడు చేశాడని చెప్పండి. ఏంటి తప్పు? ఒక ఎగ్జాంపుల్ చెబుతాం, మీకు అర్థమవుతుంది. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నా పక్కన ఒక సహోదరుడు ఉండేవాడు, కేరళ నుంచి వచ్చాడు, చదువుకునేవాడు. రిను రాజ్ అని పేరు. పొద్దు నుంచి సాయంత్రం వరకు, మళ్ళీ నైట్ 12 వరకు చదువుకుండేవాడు. ఎగ్జామ్స్ థియలాజికల్ ఎడ్యుకేషనే, కానీ చాలా టఫ్గా ఉండేది. అక్కడ న్యూ థియలాజికల్ కాలేజ్ డెహ్రాడూన్లో చదువుకుండేవాడు. అప్పుడు నేను బీడీ చేసేవాడిని. పొద్దు నుంచి సాయంత్రం వరకు చదివేసేవాడు, అసలు ఖాళీ ఉండేవాడు కాదు. మళ్ళీ తర్వాత రోజు చదువుకుండేవాడు. ఎగ్జామ్ 2 రోజులు గ్యాప్ ఉంటే చదువుకుండి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, మార్కులు వచ్చిన తర్వాత, మాకు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్లోకి వచ్చి ఏం చెప్పేవాడు తెలుసా? దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పేవాడు. నేను ఏమీ చదువుకోలేదు, నేను ఎగ్జామ్కి సిద్ధపడలేదు. నేను ఉదయాన్నే లేచి దేవుని దగ్గర మోకాళ్ళుని చిన్న ప్రార్థన చేశాను, దేవుడు నాకు సహాయం చేశాడు, నాకు 70% మార్కులు ఇచ్చాడని చెప్పేవాడు. మా దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ అవ్వ తప్పట్లు కొట్టేవాడు. అది స్వీయ గుర్తింపుని కలిగి ఉండటం కాదు. స్వీయ గుర్తింపు అంటే ఏంటి? అసలు నువ్వు చదువుకుంటే ఎగ్జామ్ రాస్తే అది ఏమైనా దేవుడికి నామోషా? నువ్వు కష్టపడితే నామోషా? లేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను, నా పరిస్థితి ఇదే, నాకు ఈరోజు తినడానికి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాను, అయినను సరే నా దేవుడైనటువంటి యెహోవాను నేను ప్రేమిస్తూ ఉన్నానని చెబుతాను చూసారా? అది స్వీయ గుర్తింపు. నేను దేవుని నమ్ముకున్నాను, నా జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందుల్లో కూడా దేవునితో సాంగత్యం నేర్చుకున్నానని చెప్పడానికి ఈ సహోదరి మళ్ళీ ముందుకు వచ్చారండి. మేము 38 సంవత్సరాలు ప్రయాణం చేశాము. 38 సంవత్సరాల్లో దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో మేము చూసాము. కానీ ఈ రోజు మాకు ఇబ్బంది ఎదురైంది. ఈ ఇబ్బందులు కూడా మేమేం చూస్తాం తెలుసా? ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించేవాడు మాతో పాటు మా ఎడారిలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినటువంటి మా దేవుడైనటువంటి యెహోవా మా యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పగలుగుతున్నారండి స్త్రీలు. స్వీయ గుర్తింపుని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు సంఘం. స్వీయ గుర్తింపు అంటే నిజానికి దగ్గరగా బతకటం. అవును, నేను రాబోయే రోజుల్లో దేవుని సంఘంలో ఎటువంటి సాక్ష్యాలు వినాలనుకుంటున్నానంటే, ఎటువంటి సాక్ష్యాలు దేవుని యొక్క ప్రజల దగ్గరికి రావాలని కోరుకుంటున్నానంటే, దేవుని సంఘానికి వచ్చి గత వారము 7 రోజుల్లో మాకు 3 రోజులే తినడానికి ఆహారం ఉంది, 4 రోజులు మాకు తినడానికి ఆహారం లేదు, దానిని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. 3 రోజులు దేవుడు ఆహారం ఇచ్చాడు కదా, దానికి మేము దేవునికి కృతజ్ఞులమే ఉన్నాం. కానీ మన యొక్క స్వీయ గుర్తింపులో లోపం ఏంటో తెలుసా? ఎవరు ముందుకు వచ్చి సాక్ష్యం చెబుతున్నారంటే, నేను ప్రార్థన చేశాను, పొద్దున్నే ఎక్కడి నుంచో 4 బీపీ కట్టలు నాకు వచ్చేసినాయి. ఇది కాదండి స్వీయ గుర్తింపు అంటే. ఆకలిలోను, బాధలోను, చావులోను ప్రజలు మిమ్మల్ని తృణీకరించినప్పుడు మీరు ఎందుకు పనికిరారు, మీరు శాపగ్రస్తులైన చెప్పినా సరే దేవుని వాక్యాన్ని అంటుపెట్టుకుని దేవుని యొక్క ద్వారబంధాల వైపు మీ ప్రయాణాన్ని కొనసాగించడమే స్వీయ గుర్తింపు అనేది దేవుడు మనకిచ్చింది. ఈ స్వీయ గుర్తింపును మనం కాపాడుకోగలగాలి. మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడా? దేవునికి స్తోత్రం. మా అబ్బాయికి 60% వచ్చినాయా? అయినా దేవునికి స్తోత్రం. ఈ 60 ఇచ్చింది దేవుడే.
మీ పిల్లలకి 30,000 వచ్చింది, వేరే వాళ్ళకి 1,30,000 వస్తుంది. 30,000 వచ్చినా సరే మీరు ఈ రాత్రి కాల సమయంలో గుర్తించుకోండి, ఈ స్త్రీల వలె ముందుకు వచ్చి మీ స్వీయ గుర్తింపును మాత్రం ఏమాత్రం కూడా కోల్పోవద్దు. మొట్టమొదటిది, సమస్య వచ్చినప్పుడు అది ఎంత జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా మనంతం కూడా ఏం చేయాలి తెలుసా? ఒక విధానాన్ని అభివృద్ధి చేసుకుంటానికి ఒక ఆలోచనలోకి రావాలి. ఆలోచనలకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ద్వారబంధమైనటువంటి మందసం దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి, యేసయ్య యొక్క సన్నిధి దగ్గరికి మనం రాగలగాలి. వచ్చిన తర్వాత ఎవరి దగ్గరైనా మీరు ఏమైనా మాట్లాడండి, నేను మాట్లాడమని మనం చెప్పను, కానీ యేసయ్య దగ్గర మాత్రము నిజాలు మాట్లాడదాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆకలేస్తే ఆకలి, దాహం వేస్తే దాహము, ప్రభువా నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నేను ఈరోజు ఈ విధంగా సతమతమైపోతూ ఉన్నాను, నన్ను నువ్వు కాపాడు అని మనం వెళ్ళవలసినటువంటి ప్రదేశమే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము. అక్కడ మన స్వీయ గుర్తింపును మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నేను అలహాబాద్ బైబిల్ సెమినరీలో చదువుకుంటున్నప్పుడు ఆర్థికంగా నాకు ఇబ్బందులు ఉండేవి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ బైబిల్ కాలేజీలో స్టూడెంట్ బాడీ ఫెలోషిప్ ఉండేది. సేవకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. స్టూడెంట్ బాడీ ఫెలోషిప్, SBF. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న స్టూడెంట్స్కి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 100 రూపాయలు దేనికి ఇచ్చేవాళ్ళు అంటే, ఆ 100 రూపాయలు పెట్టి సబ్బు, ఒంటి సబ్బు, బట్టల సబ్బు, పేస్టు, లేకపోతే సర్ఫ్ ఏమైనా కొనుక్కుంటాయి, బేసిక్ నెసెసిటీస్ కోసం ఇచ్చేవాడు. ఆ 100 రూపాయలు నేను తీసుకునేవాడిని, ఎందుకంటే నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. స్టూడెంట్స్ అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేసి ఇచ్చేవాడు. ఈ 100 రూపాయల్లో ఎన్ని కొనుక్కుంటాం ఒక ఎత్తు అయితే, మరలా కొంత డబ్బులు పెట్టుకుండి జిరాక్స్లు తీసుకోవాల్సి వచ్చేది, నోట్స్లు, ఫోటోకాపీ తీసుకోవాల్సి వచ్చేది. కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి. 100 రూపాయలు అంటే ఎప్పుడో చెప్పట్లే, నేను సుమారుగా 20 ఏళ్ళు అనుకోండి, 2005 అంటే. సాయంత్రం అయ్యే ముందుకి నా తోటి సహోదరులు ఉండేవాళ్ళు, అక్కడే చదువుకునేవాళ్ళు. నార్త్ ఈస్ట్ నుంచి, నార్త్ నుంచి, అన్ని ప్రదేశాల నుంచి ఉంచేవాళ్ళు. వాళ్ళలో కొంతమందికి చర్చి సపోర్ట్ చేసేది. అప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు వారికి ఎగ్జాక్ట్గా 8,000 రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ వచ్చేది. 8,000 రూపాయలు. సాయంత్రం అయ్యే ముందుకి మా క్లాస్ వాళ్ళంతా ఏం చెప్పేవాళ్ళు అంటే, అందరం కలిసి బయటికి స్నాక్స్కి వెళ్దాం అనేవాళ్ళు. నేను వెళ్ళేవాడిని కదా, ఎందుకంటే ఒకరోజు ఒక్కొక్కరు ఖర్చు పెడితే నా టర్మ్ వచ్చినప్పుడు నేను ఖర్చు పెడతాను, నాకు డబ్బులు ఉండేవి కాబట్టి అవాయిడ్ చేసేవాడిని. ఎప్పుడైనా అనిపించేది, ఈ 100 రూపాయలు 40 రూపాయలు ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకొక 60 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు, సరే ఒకసారి సెంటర్కి వెళ్దాం, అప్పుడు రూపాయి సమోసా, చిన్న చిన్న సమోసాలు వెళ్ళి ఒక సమోసా కొనుక్కుని తెచ్చుకోవాలనిపించేది. బయలుదేరేవాడిని. మా స్టాన్లీ రోడ్లో ఉండేది మా కాలేజ్. స్టాన్లీ రోడ్ క్యాంపస్ నుంచి అలా బయటకు వచ్చి రైట్ సైడ్ దిగితే మూల మీద సమోసా బజార్ ఉండేది. కరెక్ట్గా సమోసా బజార్ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళటమే మళ్ళీ రేపొద్దున నీకు అవసరమైతే ఎలా అనిపించి వెనక్కి తిరిగి వస్తా. అప్పుడు ఆకలితో వచ్చే, దుఃఖంతో వచ్చే ప్రార్థన ఉంటుంది చూసారా, అది స్వీయ గుర్తింపు అంటే. అప్పుడు చెప్పేవాడిని దేవుడికి, నాకు ఆకలేస్తుంది, నా ఆకలి నీకు తెలుసు, నీ బిడ్డ ఇలా ఆకలిగా ఉండడం నీకు ఇష్టమైతే నాకు ఓకే అని నాకు నేను చెప్పుకుండి అక్కడి నుంచి మళ్ళా క్యాంపస్ రూమ్లోకి వచ్చి మళ్ళా బైబిల్ తీసి చదువుతూ ఉండేవాడిని. స్వీయ గుర్తింపుని కలిగి ఉండటం అనేది క్రైస్తవులకి దేవుడిచ్చినట్టు ఒక హాల్ మార్క్ అండి. ఏమవుద్ది, నీ దగ్గర 100 రూపాయలని చెబితే నిన్నెవరు తక్కువ చేసి మాట్లాడతారు? నీకు సొంత గృహం లేదని చెబితే నిన్నెవరో తక్కువ చేసి మాట్లాడతారు? నీకు ఈ నెల గడవట్లేదని చెబితే ఎవరో నిన్ను తక్కువ చేసి మాట్లాడేది? నీకు నెల గడుస్తుంది కాబట్టి నువ్వు దేవుడిని నమ్ముకున్నాము. నెల గడవనప్పటికీ కూడా నా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం నేర్చుకున్న క్రైస్తవుడిని నేను. తెలోపేహాదు కూతుర్లు ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. ప్రజల ముందు దగ్గరికి వెళ్ళి ఏడవట్లేదు, వాళ్ళు దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు.
దేవుని దగ్గర వారి యొక్క హృదయాన్ని వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. దేవుని దగ్గర చెబుతూ ఉన్నారు, ప్రభువా ఇది మా పరిస్థితి, మా తండ్రి లేడు, మా తల్లి లేదు, మాకు వెనక ముందు ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, మాకు వివాహం కాలేదు, మా భవిష్యత్తు అగోచరంగా ఉంది, మమ్మల్ని ఏం చేయమంటావు, నువ్వు ఉండమంటే ఉంటాము, లేకపోతే మేము ఇక్కడ ఆగిపోతాం, మీ చిత్తం అయితే అలాగే చేస్తాం ప్రభువా, నువ్వు ఏది కోరుకుంటావో అది చెయ్యి అని ప్రధానుడైనటువంటి మోషే దగ్గరికి, ప్రధాన నాయకుడైన మోషే దగ్గరికి వచ్చి చూడండి. తర్వాత వచనం ఉంటుంది, 5వ వచనంలో, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే మోషే గురించి మనము 12వ అధ్యాయం 16వ అధ్యాయం చదువుతాము. అనేకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాకి, అది కోరా కుమారులైనా, దాతాను అయినా, అభిరామ్ అయినా, ఎవరు వచ్చినా, అది మిరియాము అయినా, ఒకనొక దశలో అహరోను అయినా సరే, ఎవరు వచ్చినా సరే వారి యొక్క వినతులు ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించాడా? అంగీకరించలా. ఎందుకంటే వారి వినతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈర్ష్యలో నుంచి వచ్చినాయి, ద్వేషంలో నుంచి వచ్చినాయి, వేరేవాడు అభివృద్ధి చెందుతున్నాడని వచ్చినాయి, వేరేవాడు నాయకత్వాన్ని కించపరడానికి వచ్చినాయి. కానీ ఈ కుమార్తెల యొక్క వినతి ఎక్కడి నుంచి వచ్చింది? వారి యొక్క చావు బతుకుల నుంచి వచ్చింది, స్వీయ గుర్తింపులో నుంచి వచ్చింది, దేవునిని లోతుగా ఎదిగేటువంటి అనుభవం నుంచి వచ్చింది. కాబట్టి మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? వచ్చిన వినతిని దేవాతి దేవుని దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నా. ఆ రాత్రికాల సమయంలో ఈ స్త్రీలను నేను అనుకుంటూ ఉంటాను, ఈ యొక్క రిక్వెస్ట్ని, వినతిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ ముందు ఉన్న 3వ అత్యంత ప్రాముఖ్యమైన విధానం ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని నమ్మటం మాత్రమే. మొట్టమొదటిగా వారు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. రెండవదిగా దేవుని దగ్గరికి వచ్చి వారి యొక్క స్వీయ గుర్తింపును ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర చెప్పేసుకున్నారు. మూడవది ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని వారు నమ్ముతూ ఉన్నారు. అవును, కోరా కుమారుడికి దేవుడు ఏం చేశాడో వారికి తెలుసు, దాతాను అభిరామికి ఏం చేస్తాడో తెలుసు, మిరియాముకి ఏం జరిగిందో తెలుసు. కానీ ఇప్పుడు గనక దేవుడు గనక వారి యొక్క వినతిని గనక అంగీకరించినట్లయితే ఏం జరుగుద్దో కూడా ఈ యొక్క స్త్రీలకు తెలుసు. ఏం జరుగుద్దో తెలుసా? సమాజం అంతా కూడా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అక్కడ నేల 2 భాగాలు అయ్యి నేల మింగేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే వారు పెట్టిన యొక్క రిక్వెస్ట్ యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, అవసరమైతే వారు దానికోసం చనిపోవలసి వస్తువు కూడా, దానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఇటువంటి పటి మీద కూడినటువంటి ఆలోచన విధానాన్ని మనం అవలంబించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చారు, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, నువ్వేం చేస్తావు చేయమన్నారు. ఆ రాత్రి ఇశ్రాయేలు ప్రజలు ఒక గొప్ప అద్భుతం జరిగింది. నేను అనుకుంటా, ఒకవేళ దేవుడు గనక ఆ యొక్క వినతిని అంగీకరించకుండా ఉండినట్లయితే ఈరోజు ఇశ్రాయేలు యొక్క వ్యవస్థలో ఏమొచ్చేది తెలుసా? ఉన్నవాడే ఇంకా ఉన్నవాడు అయిపోయేవాడు. ల్యాండ్ ఓనర్స్ మైట్ హ్యావ్ బికమ్ ల్యాండ్ లార్డ్స్ అయిపోయేవాడు. భూ యజమానులు భూరాజులుగా మారిపోయేవాళ్ళేమో. ఎందుకంటే ఉన్నవాడికి రిచ్ మైట్ హ్యావ్ బికమ్ మోర్ రిచ్. కానీ ఆ రాత్రి దేవుడు వారి యొక్క వినతిని విన్నాడు కాబట్టి, దేవుడు వారి ప్రార్థనని, వారి హృదయాన్ని చూశాడు కాబట్టి, కొన్ని రోజులు వారి ప్రయాణాన్ని చూశాడు కాబట్టి, ఆ ప్రయాణంలో వారు అవలంబించిన విధానాన్ని దేవుడు చూశాడు కాబట్టి, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోషేకి చెప్పి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మార్పు చేయమన్నాడు. దేవుడు ఏం చెప్పాడండి? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మార్చమన్నాడు. సంగమా జాగ్రత్తగా వినండి, సేవకులారా జాగ్రత్తగా వినండి. దేవుడు గనక మన పక్షాన నిలబడితే ఆ రోజు దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని మార్చినవాడు, ఈ రోజు అది ఎంత ప్రాముఖ్యమైనా సరే మార్చగలిగిన సామర్థ్యుడు మన దేవుడు అండి. దేవునికి ఇష్టమైన ప్రయాణాన్ని మనం చేసినప్పుడు, దేవుడికి ఇష్టమైనటువంటి విధానాన్ని మనం అవలంబించినప్పుడు, దేవుని దగ్గరికి మన ప్రయాణం సాగుతున్నప్పుడు, దేవుని దగ్గర మన స్వీయ గుర్తింపుని కోల్పోయినప్పుడు, మనం ఏ వినతి తీసుకొచ్చినా ఆ వినతి ప్రకారము ఆ రోజు మోషే యొక్క రాజ్యాంగాన్ని దేవుడు మార్చాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కుమార్తెలు చూడండి, ఆ వచ్చిన భాగాన్ని చదువుతాను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. ఈరోజు మనం పోరాడుతూ ఉన్నప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు మన దేవునితో ఈ మాట చెప్పించుకోగలగాలి. వారు అడుగుతున్నది, వారు పోరాడుతున్నది, వారు దేనికోసమైతే వారు మనస్సే గోత్రం నుంచి ఈరోజు దేవుని యొక్క ద్వారబంధాల దగ్గరికి వచ్చారో అది యుక్తమైనది అని దేవుడు చెప్పినప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన మార్చేశాడండి.
ఈరోజు క్రైస్తవులు దేవునికి గనక ఇంపుగా బ్రతికితే, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతికితే, దేవుని దృష్టిలో యుక్తమైనది చేస్తే ఆయన ఎటువంటి శాసనాయనైనా సరే మన మంచి కోసం మార్చగలడండి దేవుడు. దీన్ని మనం బలంగా నమ్మగలగాలి. నిజానికి నేను చెబుతున్నాను, ఆ రోజు రాత్రి ఆ యొక్క క్యాంపులో స్త్రీలు ఏమడిగారో తెలుసా? మా తండ్రికి స్వాస్థ్యము కావాలండి గారు. అంతేనండి. స్వాస్థ్యం అంటే మా తండ్రికి ల్యాండ్ కావాలి, స్థలం కావాలని అడిగారు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడంటే చూడండి, ఆ యొక్క వచనం ఉంటుంది, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందవేయవలను. మరియు నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలను, ఇది ప్రాముఖ్యమైనది, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలను. ఇంకా ముందుకు వెళ్తే 11వ వచనంలో ఉంటుంది కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమడిగారంటే హీబ్రూ భాషలో నహల్లా అంటే ల్యాండ్ ప్రాపర్టీ అడిగారు. మాకు స్థలం కావాలి, మాకు ఒక నిరీక్షణ కావాలి, మాకు దేవుని వాగ్దానంలో పాలిభాగస్థులు అవ్వాలనుకుంటున్నామని అని దేవుడిని అడిగితే దేవుడు వారికి ఏమి ఇచ్చారు తెస్తా? స్థలాన్ని స్వాస్థ్యముగా ఇచ్చేసాడంట దేవుడు. అహుజా నహల్లా అని ఉంటుంది హీబ్రూ భాషలో. హెరిడిటరీ ప్రాపర్టీ అంటే తరతరాలకి వారి పేరు మీదే ఉండిపోయేటట్టు దేవుడు ఇచ్చాడంట. వారు ఏదో బడుగు కోసం బ్రతకడానికి, ఆ యొక్క జీవితాన్ని ప్రయాణించడానికి దేవుని దగ్గర స్థలం అడుగుతాకొస్తే దేవుడు వారి యొక్క తీసుకున్న విధానం నచ్చి తరతరాలకి వారికి స్థలం ఉండిపోయేటట్టు దేవుడు ఇచ్చాడంట స్వాస్థ్యంగా. అందుకే తర్వాత వచ్చిన భాగంలో ఉంటుంది, యెహోషువ గ్రంథంలో ఉంటుంది, దేవుడు మనష్య గోత్రంలో ఉన్న వారినే వివాహం చేసుకోమని చెబుతాడు. సో దట్ ఆ ప్రాపర్టీ ఎప్పటికీ కూడా ఆ స్త్రీల పేరుపై మీదే ఉండిపోయేటట్లు దేవుడు చేశాడండి. ఈ రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా దేవుని వాక్యం నుంచి నేను ఒక గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నా. దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. సెలోపెహాదు అనే వ్యక్తి ఎడారిలో చనిపోయాడు. సెలోపెహాదు భార్య కూడా ఎడారిలో చనిపోయింది. సెలోపెహాదు కోరాహు కుమారుల్లో ఏమాత్రం కూడా లేడు. కానీ ప్రజలు ఈ యొక్క కుటుంబాన్ని శపించబడిన కుటుంబంగా చూశారు. తండ్రి లేని పిల్లలు, ఫాదర్లెస్ డాటర్స్, సహోదరుడు లేనటువంటి చెల్లమ్మలు, ఏమాత్రం కూడా సహోదరుడు లేడు వాళ్ళకి, మగదిక్కు లేని కుటుంబం. దేవునితో ఉన్నారు. దేవునితో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు సమాజం మనందరినీ కూడా తక్కువ చూపుతో, చులకనతో చూస్తుంది. కానీ ఆ చులకనలో, ఆ యొక్క తిరస్కరణలో కూడా, వారు వెనుకబడిపోయిన స్థితిలో కూడా వారు ఏం చేస్తారు? ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుతూ వెళ్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి పెద్దల్ని, ప్రధానుల్ని, తర్వాత వారి ముందు ఉన్నటువంటి యాజకుడిని, వారందరినీ దాటి, మోషేని దాటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారు. సమస్య వస్తాయండి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అవలంబించవలసిన విధానంలో ప్రప్రదమైన స్టెప్ ఏంటి తెలుసా? దేవుని యొక్క ద్వారబంధాల దగ్గరికి రావటమే. ఈరోజు సంఘాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు, క్రైస్తవ కుటుంబాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నాం, పెద్దల మెట్లు ఎక్కుతూ ఉన్నాం, ఇంకొకరి మెట్లు ఎక్కుతూ ఉన్నాం, ఇంకొక కుటుంబాన్ని బజారుకి తీసుకొచ్చేస్తున్నాం, వీధిలోకి తీసుకొస్తున్నాం. సమస్య వచ్చినప్పుడు దేవుని సంఘమా గుర్తించుకోండి, సెలోపెహాదు కుమార్తెలాగా లెట్ us approach the precincts of Yahweh. దేవుని యొక్క మందస్సం దగ్గరికి, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి, దేవుని యొక్క ద్వారబంధాల దగ్గరికి మనం గనక మన ప్రయాణాన్ని కొనసాగించగలిగితే ఆ ద్వారబంధాల దగ్గరికి వచ్చి యేసయ్యతో మనం మాట్లాడి, యేసయ్య నీ పిలుపుకు మేము లోబడి ఉన్నాము, నా జీవితం ఇది, నా సమస్య ఇది, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవి, నాకు ఈ సమస్యల నుంచి ఉపశమనం దయచేయమని దేవుని గనక మనం గోజాడినట్లయితే సరైనటువంటి మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం కోసము మోషే దగ్గరికి వెళితే, ఈ రాత్రికాల సమయంలో నేను చెబుతూ ఉన్నాను, ఈ లోకంలో మీకు ఏది ఉన్నప్పటికీ, ఏది లేనప్పటికీ మీరు గనక దేవుని యొక్క మందసము దగ్గరికి, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి మీకున్న దాంట్లో తృప్తిగా గనక దేవునికి చెప్పగలిగితే ఈ మాట, ఆ రోజు స్త్రీలకు ఇచ్చినట్లే దేవుడు మనందరికి కూడా ఆ యొక్క పరలోక స్వాస్థ్యాన్ని మనకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. పరలోక స్వాస్థ్యంలో ఆయన మనల్ని పాలుభాగస్తులు చేయబోతూ ఉన్నాడు. అది ఎప్పటికుంటో తెలుసా? తరతరాలకి కూడా దేవుడు మనతో ఉండబోతూ ఉన్నాడు. ఈ లోకమైన సంబంధమైనటువంటి స్వాస్థ్యము దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.
అభివృద్ధిని దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఏది ఉన్నా లేకపోయినా సరే నేను నా దేవుని దగ్గరికి వస్తాను, ఆయన మీద నేను ఆధారపడతాను. ఆయన నాకు పరలోకములో ఎప్పటికీ తరగని స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప అనుభూతిలోనికి తోటి సహోదరులుగా, క్రైస్తవ నాయకులుగా, క్రైస్తవ సేవకులుగా ఒక సమస్య వచ్చినప్పుడు సెలోపయాది కుమార్తెల్ని మనం జ్ఞాపకం చేసుకుని మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చి చక్కటి వర్తమానాన్ని అందించిన కొడాలి విజయ్ సార్కి మరొకసారి కుటుంబం తరపున, సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ వస్తూ ఉండాలి, ప్రతి సంవత్సరం ఈ చక్కటి వర్తమానాలు అందిస్తూ ఉండాలి.